తనను పిలిచారు, కొమరం భీం విగ్రహానికి పూలమాలేద్దాం రండి అని చెప్పారు. ఎవరని అనుకుంటున్నారా? కొమరం భీం మనుమడు సోనెరావు. ఇది ఎక్కడ జరిగింది అనుకోకండి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బార్డర్లో తనను రమ్మని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలిచింది. పిలిచిన అనంతరం ఎమ్మెల్సీ కవితతో పూలమాల వేపిస్తానని చెప్పింది. నాకు కనీసం గౌరవం దక్కలేదు, నన్ను పిలవలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొమరం భీం మనమడు సోనెరావు ఉన్నాడు. ఒకసారి సోనెరావుతో మాట్లాడింది. సార్ ఒకటి సార్, మాకు పిలిపించింది, మాకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేకుండా మాకు ఏ ఉద్యోగం లేదు, ఏమి లేదు. మేము వ్యవసాయం చేస్తాం సార్. సార్ కలవనంటే దొబ్బితే మేము మా ఇజ్జత్తులో మేము అక్కడనే ఉంటాం సార్. ఈయన మేడం ఉంటారు, కొమరం భీం పేరు మీద జిల్లా వచ్చింది, జిల్లా చేస్తాం అన్నీ చేస్తామన్నారు. ఇప్పుడు కొమరం భీం పేరు కూడా లేదు, ఏం కూడా లేదు. ఇప్పుడు చెప్పింది కదా, ఆసిఫాబాద్లో ఉంటారు. మరి వేరు జిల్లాలో వచ్చింది, కొమరం భీం పేరు పెట్టి మాకు ఖచ్చితంగా పిలిపించి అరే మనమాడు అట్ట వస్తుందన్నా అని మాకు కొద్దిగా పిలిపిస్తే మేము అక్కడ పోతాం కదా. పిలిపిస్తలేదు, మాకు ఇంట్రెస్ట్ కొద్దిగా మాకు గౌరవిస్తలేదు. నిజమే సార్. ఇప్పుడు అంటే మేము మాకు కోపం వచ్చింది. కవితక్క చెప్పింది, అన్నీ చెప్పింది, కానీ ఆసిఫాబాద్లో ఉంటారు. కానీ కొమరం భీం పేరు పెట్టిన మా కేసీఆర్ గారి కొమరం పోరాటం ఆ రోజు జల్ జంగల్ జమీన్ అని పోరాటం చేసిన ఆ పేరు పెట్టిన కొమరం భీం అని అన్నారు, అనలేదు. కొద్దిగా మాకు అరే కవితక్కకు కూడా కొమరం భీం ప్రేమ లేదు అని మేము అన్నాము. ఇప్పుడు కవితక్క కొమరం భీం మీద ప్రేమ లేదా, లేదంటే కొమరం భీమే ఆ ప్రేమ ఉంది కాబట్టి కొమరం భీం జిల్లా అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది? అవునన్నా, ఇప్పుడు అంటే పేరు పెట్టిన కవితక్క కూడా తెలుసు కదా. ఇప్పుడు అంటే కవితక్క కొమరం భీం పేరే ముట్టలేదు. మరి నాకు అదే బాధన. ప్రపంచంలో కొమరం భీం మొత్తం పేరు పెట్టాలి, కానీ కొమరం భీం జిల్లాలో వచ్చింది కవితక్క, పేరు పెట్టలేకే మరి ఎట్లా? అభిమానం లేదు కదా. అంటే ఎట్లా ఏం చేయాలి? కవితక్క ఏం మాట్లాడితే బాగుండు, మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసిండ్రు మేడం దగ్గర? ఏం లేదన్నా, మాకంటే కొమరం భీం కేసీఆర్ పెట్టిన పేరు, ఈయన కూడా బిడ్డనే కదా, ఈయన బిడ్డనే కదా. కంపల్సరీ కొమరం భీం పేరు పెట్టి మా నాన్న అని కొద్దిగా మాకు ఇస్తే కొద్దిగా మాకు కూడా ఇది అవుతుంది. ఇది పేరు పెట్టలేదు, కానీ కొమరం భీం జిల్లాలో ఏం వచ్చింది, ఏమో మాటలు చెప్పి అని మాకు అది సంతోషం లేదు. అట్లనే మాకు బాధ ఉంది. ఏంది మరి, ఏమన్నా అడిగే ప్రయత్నం చేసినావా, మేడంతో కలిసే ప్రయత్నం చేసినావా, విషయం చెప్పే ప్రయత్నం చేసినావా, ఏంది అసలు? మాకు ఒకటే, మేము తెలంగాణ రాకముందు కవితక్క తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, మేము కొమరం భీం ఆవిష్కరణ తెలంగాణ రాకముందు అరెస్ట్ చేసిన, నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలుగు హిందీ కొద్దిగా వస్తుంది, అప్పుడు రాను, అప్పుడు రెస్పాన్స్ చేస్తారు. ఇప్పుడు ఇస్తే మాకు రెస్పాన్స్ ఇవ్వలేక ఎట్లా మరి అని నాకు బాధ ఉంది సార్. అంటే ప్రభుత్వంలో కవితక్క లేదు, ఇంత నారాజు కావాల్సిన అవసరం కూడా లేదు కదా. నాకు నారాజు లేదు అన్న, తెలంగాణ మాకు మంచిగా చేస్తారు, కానీ మంచిగా చేస్తారు. ఇప్పుడు అంటే ఇట్లా కవితకి మాకు కూడా మంచిగా మాట్లాడతామని మా తాతది పేరు ముట్టలేదు అని నాకు కొద్దిగా బాధ ఉంది సార్. ఏంది మరి, ఏం చెప్పబోతున్నావు ఇప్పుడు? కవితక్కను మళ్ళీ కలుస్తావా, మాట్లాడతావా? మాకంటే ఒక కవితక్కని మేము కలుస్తాం. మీ నా కొమరం భీం పేరు పెట్టి నాకు రెస్పెక్ట్ మీరు ఇవ్వలేకు, అది నాకు బాధ. అడుగుతాం, మేము అడుగుతాం కంపల్సరీ. ఇప్పుడు పోయి కలిసి ఏమంటున్నారు మరి, మీరు కలవనికి పోతే? ఇప్పుడు కలిస్తే నేను మాట్లాడతా. నేను ఇంతకుముందు ఎవరు ఆపారు మిమ్మల్ని? అరే అన్నారు, పబ్లిక్లో ఆపినా. అరే దొబ్బితే మాకు అది ఇజ్జత్ పోతాయి.
దానికోసమే మేము ఇట్లనే ఉన్నాం సార్. మరి ఏం చెప్తావు ఇప్పుడు ఆర్టీవీ ద్వారా ఏం చెప్తావు? మాకు ఏం లేదు, మాకు గన్మెన్ లేదు, ఏం లేదు. అరే దోపితే మేము దోతి ఉన్నాం మేము. అరే ఇజ్జత్ పోతారు అని మేము ఇక్కడనే ఉన్నాం మేము. అంతే ఉన్నారు. ఇది పరిస్థితి. కొమరం భీంను ఈ జిల్లాకు వచ్చిన తర్వాత స్మరించకపోవడం బాధాకరమైన విషయమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొమరం భీంకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ప్రధానంగా కేసీఆర్ మాకు అన్ని చేసిన విషయం వాస్తవమే. కేసీఆరే ఇటు జిల్లాకు పేరు పెట్టి కొమరం భీం పేరు పెట్టిన విషయం. కానీ కవితక్క కొమరం భీంను స్మరించకపోవడం బాధాకరం, మమ్మల్ని కలిచివేసింది, ఇబ్బంది పెట్టిందని కొమరం భీం మనవడు సోనేరావు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మాకు కనీసం పిలిచారు కానీ కనీసం ఎక్కడున్నారని కూడా అడగలేదు. అడగకపోవడం నన్ను కలిచివేసింది. ఒకవేళ ప్రజల్లో దొబ్బితే మాకు చిన్నతనం అవుతుంది కాబట్టి నేను అక్కడికి పోలేకపోయానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.